వార్తలకి స్వాగతం. గురుకుల పాఠశాల నందు విద్యార్థులకు భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన కల్చరల్ సెలబ్రేషన్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రంలోని అడ్డతీగల ఏపీఆర్ గురుకుల పాఠశాల నందు సిబిఎస్ఈ శిక్షా సప్తాహ డే 4 సందర్భంగా గురుకుల పాఠశాల నందు ఈరోజు విద్యార్థులకు భిన్నత్వంలో ఏకత్వానికి సంబంధించిన కల్చరల్ సెలబ్రేషన్స్ తోటి విద్యార్థులు ఎంతగానో ఆకర్షించుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ కేవి హరినాథరావు మాట్లాడుతూ గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు పరిశుభ్రత పాటించాలి అని ప్రిన్సిపల్ కేవి హరినాథరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవు అని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి అని ప్రిన్సిపల్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాత్రికేయులు వీళ్ళందరికీ నా నమస్కారం అండి. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్ అనేది 4th యానివర్సరీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వారి యొక్క దీని ప్రకారం మనం 4th యానివర్సరీకి మనం చేసుకుంటాము. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ వింగ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ తాలూకా ప్రక్రియ ద్వారా మరి ఈరోజు 4వ రోజు కల్చరల్ యాక్టివిటీస్లో తీసుకుంటున్నాము. ఇది మనకి భిన్నత్వంలో ఏకత్వం అనే దానిపై ముఖ్యంగా మన విద్యార్థులు అందరూ, టీచర్లు కూడా చాలా చక్కనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ సర్వముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పుడు కోలాటం అనేది అందరూ వీక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరూ కూడాను చక్కనటువంటి అవగాహనతో చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలన్నీ కూడాను. మరి అట్లానే టీఎల్ఎం చేశారు అప్పుడే. ప్రతి ప్రోగ్రాం కూడా నిన్న గేమ్స్ చేశారు. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు అనేవి చాలా చక్కగా ఉంచుకోవాలి. మరి ప్రోగ్రాం అయిన తర్వాత విచ్చలవిడిగా అన్ని వదిలేసి వెళ్లకుండా మరలా మన తాలూకా ఈ పరిసరాల్లో ఎటువంటి కూడా చెత్త చెదారం లేకుండా వాటన్నిటి కూడా మనమే క్లీన్ చేసుకునే బాధ్యత కూడా పిల్లలు
స్వచ్ఛందంగా చేయాలని, మన స్కూల్ శుభ్రంగా ఉంచి ఎటువంటి అంటురోగాలు రాకుండా మీరందరూ సంరక్షించాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటాను. థ్యాంక్ యూ.